హరహర మహాదేవ్. ఈరోజు మన ప్రయాగరాజ్ వెళ్ళడానికి మహాకుంభమేళ కోసం మన యాత్ర ఈరోజు స్టార్ట్ చేసాము. సో ఈ జర్నీలో నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను ముక్తిని పొందుతూ అట్లాగే మీకు కూడా ఇన్ఫర్మేషన్ చేతనైనంత తెలియజేయాలని చెప్పేసి ట్రై చేస్తాను. మన ఈ జర్నీ 1200 కిలోమీటర్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాటుకుంటూ మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోకి ఎంటర్ అవుతాం మనం. సో ఈ 1200 కిలోమీటర్ల జర్నీలో హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ కుంభమేళా వెళ్ళే ఈ జర్నీలో సో మనం వయా మన తెలంగాణని కవర్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి తెలంగాణలో బై రోడ్ వెళ్తే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అండ్ అట్లాగే మిగతా ఏం ప్లేసులు చూస్తాము అనేది మనం ఎటువంటి ప్లాన్ పెట్టుకోకుండా వెళ్తున్నాము. సో ఆటోమేటిక్గా ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఇంకేం చూడగలుగుతాము, ఇంకేం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న పాయింట్లో వెళ్తున్నాము. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా నేను మీకు అన్ని అప్లోడ్ చేస్తాను. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాను. మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మనం చాలా ప్లేసెస్ చూసుకుంటూ వస్తున్నాము. అందులో ఫస్ట్గా అందరికీ ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో మన హిందువులు బేసికల్గా ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయడం, పెద్ద ట్రిప్స్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి సో అదే ఉద్దేశంతో ఇప్పుడు మనం కూడా, మా ఫ్రెండ్ చెప్పాడు మీరు వెళ్ళే దారిలో అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మహిమ కలిగిన టెంపుల్, ఒకసారి వెళ్ళి రమ్మని. సో అందుకని వెళ్ళి ఇంకా ఆయన్ని దర్శించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి సో ఇంకా మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా ఇన్ కేస్ ఈ దారిలో ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే చాలా గుడి ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయేది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. తర్వాత ఇప్పుడు మనం కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇట్లా మన జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తుంది. సో ఇవన్నీ ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు ఏంటి అనేది అండ్ ప్లస్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అండ్ క్లియర్గా ఏ టైంకి మనం రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడుంటే మన సంగం ఘాట్స్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అండ్ అక్కడ నాగసాధువులు ఎక్కడుంటారు అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి, ఎవరిని కలవాలి లేదా ఇంకేమన్నా ఉన్నాయా, ఈ థింగ్స్ అన్నీ కూడా ఏంటి అంటే నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశారు. ఇవన్నీ కూడా ముందు వచ్చిన వీడియోస్, సో లైక్ పబ్లిక్ లేనప్పుడు వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది. సో ఈ టైంలో ఇప్పుడు ఉన్నది రియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. పాత ఇన్ఫర్మేషన్ చూసుకొని డైరెక్ట్గా వెళ్ళి అనవసరంగా సఫర్ అవ్వద్దు. అదేదో నేను చేస్తాను. సో ప్రశాంతంగా మీరు అప్ టు డేట్ డీటెయిల్స్ తెలుసుకొని ప్రశాంతంగా రండి, దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకొని రండి. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోని ఎవరైతే మన ప్రయాగరాజ్ వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా ఛానల్ రీచ్ కొంచెం పెరుగుతుంది. సో దానికి కొంచెం సపోర్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే. సో సోలో జర్నీ స్టార్ట్ చేయడం కోసం మనం ఇప్పుడు ఏంటంటే మన కార్లో ఒక చిన్న బెడ్ సెటప్ చేసాము. సో ఎక్కడికి వెళ్తే అక్కడ రూమ్లు ఎత్తుకొని రూములు తీసుకోవడం కంటే కార్లో పడుకోవడం కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే ఒక చిన్న బెడ్ సెటప్ ఒక 4000 రూపీస్ స్పెండ్ చేసి బెడ్ సెటప్ చేశాను. సో ఇప్పుడు అది మీకు చూపిస్తాను ఎలా వేయాలి ఏంటి అనేది. సో మొత్తానికి మన కార్లో బెడ్ సెటప్ చాలామంది చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు అది చూపిస్తా చూడండి. సో ఫ్యాను, ఇన్కేస్ నైట్ టైంలో కార్ ఆన్ చేయలేం కాబట్టి ఫ్యాన్ సెటప్ అండ్ బెడ్. దీని మీద ఆల్మోస్ట్ ఇద్దరు పడుకున్నా కూడా ఏం కాదు. అండ్ మన కార్ మోడల్ వచ్చేసరికి టాటా నెక్సాన్. మొత్తానికి మహాకుంభమేళా వెళ్ళాలన్నటువంటి మన సంకల్పం 1200 కిలోమీటర్లు, 20 గంటల డ్రైవ్ టైము అండ్ 2 రోజుల జర్నీ కష్టపడి బండి మన కారు నడుపుకుంటూ చివరికి ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా జరుగుతున్నటువంటి స్టేట్ ఉత్తరప్రదేశ్కి మనం రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ జస్ట్ ఒక 40-45 కిలోమీటర్లు ఉంటుంది, ఒక 1 అవర్ డ్రైవ్ టైము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 12 అయింది. సో అక్కడికి మనం ఇంకొక 1.5 అవర్లో రీచ్ అవుతాం అనమాట. సో ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాము, ఏం చేస్తాము ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం.
సో థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా డే టైం ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అందరికీ తెలుసు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రయాగ్రాజ్లోకి మనం నైట్ టైం ఎంటర్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, లైక్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అండ్ బై రోడ్ వచ్చేవాళ్ళు, కార్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఈ టైంలో రావచ్చా లేదా. సో అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నైట్ 12, ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో దీన్ని పెడతాం కాబట్టి ఆటోమేటిక్ ఈ టైంలో మనం వెళ్ళి సెట్ చేస్తాం కాబట్టి నైట్ ఎవరైనా వచ్చే వాళ్ళకి అది కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. సో చూద్దాం, అంటే మనకి స్టేస్ ఈ టైంలో వస్తే దొరుకుతాయా లేదా అన్నది కూడా ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. జస్ట్ 6 కిలోమీటర్లు, 3 గంటలైంది. ఎప్పుడు రీచ్ అవుతామో కూడా తెలియదు. టూ మచ్. సో ఎవరైతే ప్రాపర్ బుకింగ్స్ లేకుండా వస్తారో ప్రయాగ్రాజ్కి, సో నిన్న నైట్ మనం చెప్పినట్లుగా డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామని. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని రెయిన్ బసేరాస్ అంటారనమాట. అంటే లైక్ జస్ట్ షెల్టర్స్ అనమాట. సో ఒక్కొక్క బెడ్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. సో అక్కడ ఒక రిసెప్షన్ లాగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనము ఇన్కేస్ ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయనుకోండి 100 రూపీస్ తీసుకొని 24 అవర్స్కి మనకి షెల్టర్ ఇస్తారనమాట. సో ఇవి ప్రతి సెక్టార్లోనూ ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఉన్నది సెక్టార్ నెంబర్ 1. సో అది థింగ్ అనమాట. సో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ అవి రెయిన్ బసేరాస్ నియర్ బై అని చెప్పి సెర్చ్ చేసుకొని మనం అక్కడికి వచ్చి ప్రతి సెక్టార్లో లేదంటే ఎక్కడైతే ఉంటామో అక్కడ ట్రై చేయాలన్నమాట. హైదరాబాద్ నుంచి మనం 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నిన్న నైట్ 12ంటికి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఎగ్జాంపుల్ ప్రయాగ్రాజ్ అవుట్స్కట్స్లో ఉన్నాం. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు మనం సిటీ లోపలికి రావడానికి మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యామన్నమాట. సో మొత్తానికి ఎతకంగా జనాశ్రయం అని చెప్పేసి దగ్గరగా 400-500 మంది స్టేస్ అంటే బెడ్స్ అకామిడేట్ చేసి ఉంటుంది. అది నేను ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీ. సో అంతమంది ఉండేది, అది 100 రూపీసే ఛార్జ్ చేస్తారు. సో అట్లాంటిది మనకి ఇక్కడ దొరికిందనమాట, అకామిడేషన్ దొరికింది. ప్రజెంట్ అయితే అందులో ఉన్నాము. కానీ అందులో చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాష్రూమ్స్ ఇలాంటివి అంత కంఫర్టబుల్గా ఉండవు, అందరూ యూజ్ చేయలేరు వాటిని. బట్ ప్రజెంట్ వేరే ఇంకెక్కడైనా ఎతుకుదామని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాము. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏంటి అంటే 5,000, 3,000, 10,000 ప్రైజులు చెప్తున్నారు. సో అంత ప్రైస్ పెట్టి మనం ఒకరోజు ఉండడానికి ఒకరోజు ఉండడానికి వచ్చామనుకోండి, ఏదో టైంలో ఉండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ మనం వచ్చింది ఆల్మోస్ట్ 1 వీక్ ఉందామని చెప్పేసి వచ్చాము. సో అదేం అంత ఈజీ కాదు కాబట్టి ప్రజెంట్ ఇంకా సెర్చ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ ఒక్కదాంతో మేనేజ్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నది సంగం ఘాట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో వీటిలో చాలా రీల్స్లో చూసుంటారు, చాలామంది అరేల్ ఘాట్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ వీటన్నిటికంటే ప్రజెంట్ జస్ట్ మీరు 1 డే కోసమే వస్తున్నారనుకోండి, ఘాట్ నెంబర్ 1 దగ్గర కానీ 3 దగ్గర కానీ సంగం ఘాట్ డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి అక్కడ ఈ స్నానాలు అవి చేసిన తర్వాత దగ్గరలోనే బడే హనుమాన్ అంటారు కదా, ఆ టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇంకా 2-3 చిన్న చూడటానికి ఉంటాయి. అవన్నీ మీకు 1 డే సరిపోతుంది. సిటీలో రావడానికి పోవడానికి ఉన్న టైం సరిపోతుంది. సో ఇవి ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. లేదు ఇంతకంటే మీరు 2 రోజులు ఉంటా 3 రోజులు ఉంటా అన్నారు అనుకోండి, అప్పుడు మీరు మిగతా ఘాట్స్ కూడా ఒకసారి వెళ్ళి సరదాగా వెళ్ళి తిరిగేసి రావచ్చు. సో ఇప్పుడు నా అనుకున్న ఈ జనాలందరూ చూశారు కదా, ఈరోజు 27వ తారీఖు. 27వ తారీఖు ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే మీరు లెక్కేసుకోండి. 29వ తారీఖు గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 crore పాపులేషన్ వస్తారని చెప్పేసి మహాస్నానాలకి. సో 29వ తారీఖు, నెక్స్ట్ అట్లాగే 3వ తారీఖు, మళ్ళీ 12వ తారీఖు అనుకుంటా, మళ్ళీ నెక్స్ట్ 26వ తారీఖు జనాలు ఇలాగే ఉంటారనమాట. సో ఈ డేట్స్లో ఎవరైతే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి రావాలని అనుకుంటున్నారో కొంచెం ఆ సిచ్యువేషన్స్ని ముందే హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండండి. సో దీనికోసం ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయిన సజెషన్స్ ఏమి ఇస్తాను అంటే, ఎవరైతే ఇక్కడికి రావాలని అనుకుంటారో లెస్ లగేజ్ క్యారీ చేయండి, ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఆల్రెడీ కాశీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో కాశీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళని ఒకసారి నేను అడిగాను, సిచ్యువేషన్ ఏంటి అంటే కాశీలో దర్శనానికి దగ్గరగా 6-7 గంటలు టైం పడుతుంది. అది కూడా ఇంపాసిబుల్ అనమాట, స్టే ఆప్షన్స్ దొరకట్లేదు. అయోధ్యలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైతే మహాకుంభమేళాకి రావాలని అనుకుంటారో 144 years ఒకసారి వచ్చేది, సో వద్దామని అనుకుంటారో, సో అదొక్కటే ఫినిష్ చేయండి, మిగతా అన్నీ పెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా తక్కువగా అయిపోతుంది అనమాట. సో మీకు గూగుల్లోకి వెళ్తే మహాకుంభమేళా 2025 అని ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్ ఓపెన్ చేశారనుకోండి, అందులో మీకు పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈవెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి,
సో ఏ రోజు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి A to Z ఇన్ఫర్మేషన్ మీకు అందులో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం కుంభమేళా పార్కింగ్ లాట్ అంటారు ఇది. సో ఇక్కడ పార్కింగ్ వచ్చేసరికి 1 డేకి 50 రూపీస్ ప్లస్ GST అన్నీ కలిపి 65 రూపీస్ తీసుకుంటారు. అండ్ మీరు ఎన్ని రోజులైనా సరే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఒకరోజే పార్క్ చేయాలి, వెహికల్ వెళ్ళిపోవాలి అని ఎటువంటి రూల్స్ లేవన్నమాట. అందులో అయితే టెన్షన్ పడాల్సిన లేదు. ఇంకేదైనా వెళ్ళాలి అని అనుకున్న ఒకసారి సిటీలోకి వచ్చినాక మీరు కావాలంటే మీ వెహికల్ ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి చాలామంది కుకింగ్ కూడా చేసుకుంటున్నారు. సో ప్రజెంట్ డేట్ ఏంటంటే 27వ తారీఖు. మహాస్నానంకి ఇంకొక 2 రోజులు ఉంది. అంటే 29వ తారీఖు ఒక మహాస్నానం ఉంది, మళ్ళీ 3వ తారీఖు ఒక మహాస్నానం ఉంది. సో దగ్గరగా ఈ రోజు నుంచి 5వ తారీఖు దాకా మహాకుంభమేళా మొత్తం ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ రష్ ఉంటుంది. అంటే రేపు 29వ తారీఖే గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ 10 crore పీపుల్ ఇక్కడికి వస్తారని. సో మన సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడికి వస్తున్న చాలా వాళ్ళు మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంత దూరం వస్తున్నాం కదా మహాకుంభమేళాకి, దగ్గర ఇంకొక 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంది, ఆ చిన్న డిస్టెన్స్ కూడా వెళ్తే కాశీ కవర్ చేయొచ్చు, రామ మందిరం కవర్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది ప్లాన్లు వేసుకొని వస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రాపర్ స్టే ఉంటేనే వెళ్ళండి. ఎందుకు అంటే స్టే లేదు అనుకోండి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళిన వాళ్ళు సఫర్ అవుతున్నారు, స్టే దొరకట్లేదు. అండ్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి కూడా దగ్గరగా 10 గంటలు 8 గంటలు 5 గంటలు పడుతుంది. అంటే మనం ఏంటంటే ఒక 1 అవర్ అని అన్ని లెక్కలు వేసుకొని ప్లాన్ వేసుకుంటాం 2-3 రోజుల్లో. ఈ టైంలో అన్నీ అవ్వవు. తర్వాత మళ్ళీ మీరు టికెట్లు దొరకకపోతే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీరు వచ్చే టైం, ఎందుకంటే ఇప్పుడు వాటికి వెళ్ళాలి అనుకోండి బడ్జెట్ కూడా మీరు నాకు తెలిసి ఒక 5 times మామూలుగా అయ్యే బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇన్కేస్ 1 day 2 days ఉందనుకోండి, మహాకుంభమేళాకి రండి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. మహాకుంభమేళాకి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇన్ కేస్ కాదు నాకు ఎక్కువ టైం ఉంది, ప్రాపర్గా అన్ని ప్లానింగ్స్ థింగ్స్ అయిపోయినాయి అని అనుకోండి, దెన్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో అది లైక్ అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాన్ని బట్టి మీ సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. బట్ ఇప్పుడు వెళ్ళడం అయితే కొంచెం టఫ్ టైమే, పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మహాకుంభమేళాకి నా సజెషన్ అయితే 1 day పెట్టుకోండి, పొద్దున పూట రండి, ఫ్రెష్ అవ్వండి, డైరెక్ట్గా స్నానం చేయండి. అండ్ ఇక్కడ చూడాల్సిన 2-3 టెంపుల్స్ చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. అండ్ ఇంకేస్ ఎవరైనా నైట్ ఉండాలి అని అనుకుంటున్నారు, నైట్ ఉంటున్నారు అనుకోండి, ప్రాపర్ థింగ్స్ క్యారీ చేయండి. ఎగ్జాంపుల్ జాకెట్స్, నైట్ 10 degrees టెంపరేచర్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్గా మీ హెడ్ కవర్ చేసుకోవాలి, లేదు అంటే హెల్త్ కంపల్సరీగా పాడైపోతుంది అనమాట. సో డైలీ నేను సఫర్ అవుతున్నాను. అండ్ మన టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి మీరు టెంపరేచర్స్ ఇప్పుడు 14 ఉంది, ఇన్ నైట్ ఇట్ వెంట్ అప్ టు 8. సో ఇట్లాంటి టెంపరేచర్స్లో ఎవరైనా ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా, ప్రాపర్ కవర్ లేకుండా, హెడ్ క్యాప్ కానీ ఇవేం లేకుండా కనుక మనం బయట తిరిగామనుకోండి, అండ్ దట్టు మీకు స్టే దొరుకుతుందో లేదో కూడా చాలామందికి తెలియదు. సో స్టే దొరికినప్పుడు మీరు ప్రాపర్ సెటప్ లేకుండా కనుక బయట ఉన్నారు అనుకోండి, కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. So please be careful that. How is temperatures? I think it's perfect for you. It's very because I am from Gwalior and it's about 3 degree to 4 degree there, so I'm used to it. But for him it is very severe. Yeah. Now wait, I guess after 9 PM or 10 PM it will went up to 8. 8. Yeah. Feels like 7. Yeah. But anyway we are enjoying. Yes. Because if anybody they came here without any proper stay, they need to take care of the climate. Exactly. That will be. Else if you do not have any warm clothes with you, you can purchase it from here. Yeah. Do not think like it is up to for 1 or 2 days, why should we purchase? No. If you get fever or something, it will cost more than that sweater or warm cloth. So please take it something with you. Yeah. Thank you. అండ్ ఇంకా నెక్స్ట్ దీని తర్వాత వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ ఇక్కడ ఏమేం ఘాట్స్ ఉన్నాయి, ఏ ఘాట్ నుంచి ఎటు వెళ్తే ఈజీ, తర్వాత ఎక్కడి నుంచి బోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, అండ్ స్టేస్ బెటర్ ఎలా తీసుకోవాలి, అండ్ ఇక్కడ విజిట్ చేయడానికి ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, అండ్
అంటే చాలామంది చెప్తున్నది ఓన్లీ పాజిటివ్సే చెప్తున్నారు కదా. నేను అంటే మీరు ఎఫెక్ట్ అయ్యే చిన్న చిన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను ముందే చెప్తాను. అంటే భయపెట్టడానికి కాదు, దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి రావడం కోసం. సో జనరల్గా మహాకుంభమేళాకి ఒకరోజు వచ్చి నదిలో స్నానం చేయడమే పుణ్యం అని అందరూ ఫీల్ అవుతారు. అండ్ ఆ ఒక్కరోజు రావడానికి స్నానం చేయడానికే ఒక్కొక్కళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. బట్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 10 days ప్లాన్ చేసుకొని వచ్చాను. ఎందుకు అంటే ఇంకెవరు సఫర్ అవ్వద్దు, చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. సో నేను అది ఇక్కడ కష్టమైనా సరే, ఇక్కడ ఫుడ్ బాగోపోయినా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, నేను ఇక్కడ స్టే చేస్తూ అన్ని ఇన్ఫర్మేషన్స్ కనుక్కుంటూ, ఇన్ కేస్ మీకు ఏదైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఏ వీడియో కింద మెసేజ్ పెట్టినా సరే నా చేతనైనంత వాటికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నేను ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నా కాబట్టి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కో, ఫ్యామిలీ మెంబర్స్కో, వాళ్ళకో వీళ్ళకో పంపించండి. అది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.